ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదలపై బీజేపీ డిమాండ్ చేసింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష విరమించారు. సోమవారం దీక్ష ప్రారంభించిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ నేతల సమక్షంలో నేడు నిరాహార దీక్ష విరమించారు. ఈ మేరకు ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై రామచంద్రరావుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దేశ ప్రజలకు సీఎం రేవంత్ తప్పుదో పట్టిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి మరీ యువతను మోసం చేశారు. ఇప్పుడు తెలంగాణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు బీజేపీ పోరు ఆగదని స్పష్టం చేశారు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొరికినట్టుగా ఇవాళ నీతులు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏ ఉపాధ్యాయులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించారో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా ఉపాధ్యాయులు సేవలు అందిస్తే వారి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇవాళ ఉద్యమించే పరిస్థితి ఇవాళ రామచంద్ర గారు ఇవాళ కేవలం ఇవాళ 2 రోజుల దీక్ష మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ ఫీజు బకాయిలు చెల్లించే వరకు మడమదిప్పే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఈ ఫీజు బకాయిలు సాధించే వరకు విరమించేది లేని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం. భేషజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.